చేసిన తప్పెక్కడ కనిపిస్తుందో శేఖర్ రెడ్డి గారు చెప్పండి. ఓకే ఓకే యా ఓకే శేఖర్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి. రాయపాటి గారు, కృష్ణాంజనేయులు గారు, నిర్మల గారు. సార్ 42వ డివిజన్ తిరుపతి సార్. 42వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి నా పేరు ఆయన పేరు కూడా శేఖర్ రెడ్డి. కూటమికి మద్దతుగా లేదని ఆయన నిర్మిస్తున్నటువంటి అపార్ట్మెంట్ ని పాప మీ కూటమి ప్రభుత్వం కూలగొట్టలేదు సార్. కూలగొట్టలేదు సార్. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టాడు కాబట్టి మున్సిపల్ అధికారులు చేపట్టినటువంటి చర్యని కూటమి కంట కడుతున్నారు. అన్ని తెలుసులేమ్మా. మున్సిపల్ అధికారులు చేపడతారు, పోలీసులు చేపడతారు. మున్సిపల్ అధికారులు చేపట్టినట్టు మీరు చేపడితే ప్రజాస్వామ్యం భద్రంగా ఉన్నట్టు, మేము చేపడితే శేఖర్ రెడ్డి గారు ఆయన నిర్మాణానికి సంబంధించి అనుమతి పత్రాలు మీ దగ్గర ముఖ్యమంత్రి ఉంటున్నదే ఈ రోజు అక్రమ నివాసం. ముఖ్యమంత్రి ఉంటున్నదే ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ కు సంబంధించి నివేదికలు తిరోధకాలు వద్ది నదీ గర్భంలో కట్టుకున్నటువంటి నివాసాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి ఉన్న నివాసాన్ని అధికారిక నివాసం అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా. ఆగితే నేను చెప్తా ఎందుకు మధ్యలో క్రాష్ టాక్. నువ్వు మాట్లాడండి, ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడండి శేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. ముఖ్యమంత్రి ఉంటున్నదే ఈ రోజు అక్రమ నివాసం. ముఖ్యమంత్రి గారు ఉంటున్నదే అక్రమ నివాసం. ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి కరకట్ట లోపల ఉన్నటువంటి ఇంటిని అధికారిక నివాసంగా గుర్తించింది ప్రభుత్వం. అధికారిక నివాసం. కార్పొరేటర్ల ఇల్లులు మాత్రం అనధికార నివాసాలు అవుతాయి, అక్రమ నివాసాలు అయిపోతాయి. అపార్ట్మెంట్లు కూల్ చేస్తాం మాకు సపోర్ట్ చేయకపోతే. అంతేనా సార్? ఇంకో మాట సార్, బస్సు మీద దాడి జరిగింది. వైసీపీ వాళ్ళు కొట్టుకున్నారంట సార్. అద్భుతమైన కథలడంలో ముందంజలో ఉంటుంది సార్ మా చెల్లెమ్మ రాయపాటారు. సో కళ్ళకి ఏం మాట్లాడతామో అర్థం కాదు సార్. సార్ బస్సు మీద దాడి జరగడం అప్రజాస్వామికం అని ఉంటే మనం ఖచ్చితంగా దాన్ని హర్షించవచ్చు. కానీ అక్కడ అంత క్లియర్ గా వైసీపీ కార్పొరేటర్లు వైసీపీకి ఓటేసుకోవడం కోసం వైసీపీ ఎంపీతో కలిసి వెళ్తుంటే వచ్చి దాడి చేసింది. ఆ గుండాలు ఎవరు? మా పార్టీ గుండాలా వాళ్ళు? జనసేన పార్టీ గుండాలా? ఒక్కసారి తిరుపతిలో కనుక్కోతలు చెప్తుంది వాళ్ళు మా పార్టీ గుండాలా జనసేన పార్టీ గుండాలా అని. దాడి చేస్తుంది జనసేన పార్టీ గుండాలు. దాడిని ప్రోత్సహిస్తుంది జనసేన పార్టీకి చెందినటువంటి స్థానిక ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసులు గారి అబ్బాయి. అనేది అంత క్లియర్ గా ఈరోజు తిరుపతి మొత్తం తెలుస్తా ఉంటే మాకు అసలు సంబంధం లేదండి, మేము దాడి చేయలేదండి అంటున్నారు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చారండి. తాడేపల్లి టు బెంగళూరు టు లండన్ అని. మా నాయకుడు ఆయన ఇష్టం, మీకు వచ్చిన నొప్పి ఏంటి? మా నాయకుడు ఎక్కడ తిరిగినా మాకు రాలేదు నొప్పి, మీకెందుకు నొప్పి వస్తుంది నాకు అర్థం కావట్లేదు. మా నాయకుడు బెంగళూరు కాకపోతే లండన్ నుంచి వస్తాడు, లండన్ కాకపోతే న్యూయార్క్ నుంచి వస్తాడు, మీకు వచ్చిన నొప్పి ఏంటండి? మీ నాయకుడు మాత్రం గడిచిన 5 ఏళ్లలో 5 సినిమాలు చేసుకుంటే తప్పు రాలేదు, షూటింగ్ క్యాప్ లో వస్తే తప్పు రాలేదు, షూటింగ్ క్యాపుల్లో వస్తే తప్పు రాలేదు సార్. మా నాయకుడు వాళ్ళ పిల్లల యొక్క గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్ళడం కూడా తప్పు అయిపోయింది వాళ్ళకి. ఏం సార్ మీ అబ్బాయి ఎక్కడన్నా గ్రాడ్యుయేషన్ సెరమనీ చేస్తే మీరు 4 కాకపోతే నెల రోజులైనా సరే ఈ ఛానల్ కి లీవ్ పెట్టి వెళ్తారా వెళ్ళరా? దాన్ని కూడా తప్పుగా తీసుకొస్తారా? మేము మాట్లాడి చాలా చండాలంగా ఉండదు సార్. మంత్రిగా ఉండి మధ్యలో ఓజీ షూటింగ్లకు వెళ్తున్నారంట, అది చూడండి ఒకసారి. మంత్రిగా ఉండి హరిహర వీరమల్లు షూటింగ్లకు వెళ్తున్నారంట, అది గమనించండి. ముందు మనం మాట్లాడేటప్పుడు తర్వాత మన మీద ఎన్ని మాట్లాడాలి ఆలోచన చేసుకోవాలి. ఇంకోటి సార్, మేమైతే క్లియర్ గా చెప్తున్నాం సార్, ఈ రోజు వాళ్ళు ఎంత దాష్టికి మేము అంటున్నాం సార్. ఈ ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నాయి, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయి కదా సార్. కోరం సెట్ కాలేదని చెప్పేసి జనసేన పార్టీకి చెందిన 3 మహిళల్ని ముసుగులేసి కార్పొరేటర్ల లాగా ఏదైతే ఎస్వి యూనివర్సిటీ కౌంటింగ్ హాల్ అదైతే పోలింగ్ హాల్లోకి తీసుకెళ్లారంటే ముసుగులేసి జనసేన వాళ్ళు మేము కాదు, మేము ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాం, మొత్తం మాకు వచ్చేసారి తప్పిస్తే మేము ఎక్కడ వాళ్ళని పిలవలేదు, బెదిరించలేదు. అది విజువల్స్ కనిపిస్తా ఉన్నాయి కదా దాడి చేసింది ఎవరని. పక్కనే వేస్తా ఉన్నారు. ఆ బస్సులో ఉండేది వైసీపీ వల్ల లేకపోతే జనసేన పార్టీ కోటేయడానికి పోయిన వాళ్ళు అనేది లోపల ఉన్న వాళ్ళు కండువులు వేసుకున్నారు. లోపలనే వైసీపీ కండువులా కాదా బస్సులో ఉన్నాయి. మరి మా వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు మా ఎంపీ సాక్షిగా మేమేదైతే డిప్యూటీ మేయర్ ఎన్నుకోవాలని చెప్పేసి మేము ఎలక్షన్ పోతుంటే మా మీద దాడి చేసింది ఎవరు? అది తప్ప రైట్ అనేది ఖండించాల్సింది పోయి వాళ్ళు కొట్టుకుంటున్నారండి, వాళ్ళు తిట్టుకుంటున్నారండి.
వాళ్ళ నాయకుడు అక్కడక్కడ తిరుగుతున్నాడు కాబట్టి మాకు వస్తున్నారండి. వస్తే మీరు ఆనందంగా తీసుకుపోండి అమ్మా. మీరు డబ్బులు ఇస్తారో ప్రలోభ పెట్టుకుని తీసుకుపోండి. కానీ ఇలా నడి రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా దాడి ఏంటి? ఈ దాడిని మీరు సమర్థిస్తున్నారా? ఇలాంటి దాడులకే మేము ఈ 4 ఏళ్ళు పాల్పడతామని చెప్పి ఇండికేషన్ ఇస్తున్నారా? దానికి సమాధానం చెప్పమంటే అబ్బాయి చెప్పరు సార్. వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు తిట్టుకున్నారు సార్. మళ్ళీ చెప్తున్నాను సార్, అంటే వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు ఎవరు చేసినా తప్పే. కూటమి ప్రభుత్వం మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి, ప్రజలు మీకు 164 సీట్లతో మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఇలాంటివిగా చేయాల్సింది. మీరు ఏదైతే చెప్పిన మేనిఫెస్టోని, ఎన్నికల హామీలని నెరవేర్చే దిశగా అడుగులు వేయండి. ఈ రోజు ప్రజల్లోకి వెళ్తే ప్రజలే కాలం పట్టుకునే పరిస్థితి ఉంది. కొంచెం ఆ వైపుగా చూడండి సార్. ఓకే శేఖర్ రెడ్డి గారు. ఓకే కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు కొన్ని అంశాలని కోట్ చేశారు, అలాగే రాయపాటన్ గారు కొన్ని మాట్లాడారు. సో వాస్తవంగా నిన్న అక్కడ సంఘటన జరిగేటప్పుడు నేను కూడా ఉన్నా ప్రత్యక్షంగా. అయితే ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే శేఖర్ రెడ్డి గారు ఒక అంశాన్ని ఎత్తారు. ఏంటంటే ఒక 3 మహిళలు